నమస్కారం ఆనం టీవీ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఘన విజయం సాధించిన సందర్భంగా జీవీఎంసీ 29వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ శ్రీకృష్ణ చైతన్య మఠం వద్ద భారీ సంఖ్యలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమానికి ముందుగా శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కు పూర్ణకుమంతో స్వాగతం పలికి నేరుగా సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గానికి నూతన నాయకత్వం రావడం చాలా సంతోషంగా ఉందని, అందరి నాయకుల మాదిరిగా గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాకుండా ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అని అన్నారు. వంశీకృష్ణ సారథ్యంలో దక్షిణ నియోజకవర్గం రూపురేఖలు మారబోతుందని, పార్టీ కోసం శ్రమించే నాయకులకు కార్యకర్తలకు బాసటగా నిలిచే వ్యక్తి వంశీకృష్ణ అని, మనమంతా ఎల్లప్పుడూ వంశీకృష్ణకి తోడుగా ఉండాలని హితవు పలికారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణను గజమాలతో సత్కరించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మన్యాల శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఓటు రూపంలో అఖండమైన మెజార్టీతో తనను గెలిపించిన దక్షిణ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉంటానని, దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కలిసి ఊహించిన విధంగా ఈ రాష్ట్రంలో చరిత్రలో ఉండిపోయే విధంగా ఎప్పుడు రికార్డులు చూసినా కూడా రికార్డులో ఉండే విధంగా గెలిపించిన మీ అందరికీ రుణపడి ఉంటానని, మీ అందరూ ఏ యొక్క అంచనాలతో ఓట్లేసి గెలిపించారో అంతకంటే ఎక్కువ అంచనాలతో మీ దగ్గరకు వచ్చి పనిచేస్తానని, మీకు అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఇంకొకరు పోటీ చేస్తే భయపడే విధంగా మీకు సర్వీస్ నేను ఏదైనా మాట్లాడినానంటే ఖచ్చితంగా చేసి తీరుతాను. మొన్న ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ మాట ఇచ్చామో 11వ తారీఖు నుంచి కూడా ప్రతి వార్డులో కూడా తిరిగి ప్రతి ఒక్క కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం, పెన్షన్ అర్హులు ఉన్న వారికి పెన్షన్ ఇస్తాం. ఎక్కడన్నా ఏవైతే ఎలక్షన్లో తిరిగి హామీలు ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తాం. ఈ ప్రాంతంలో బహుశా నాకు తెలిసి 1 షాట్ డిపోలో అద్భుతంగా ఈ నియోజకవర్గం తయారు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి మీరు ఎంత ఆనందంతో నాకు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయినా కూడా సోదరులు పెట్టారు కాబట్టి మీ అందరి యొక్క అభిమానంతో రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో అద్భుతాలు చూడాలని, రానున్న రోజుల్లో మీకు బాగా అభివృద్ధి పనులు దగ్గరగా అందిస్తామని, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి దగ్గరగా వాళ్ళ కష్ట సుఖాల్లో నేను ఒకరిగా ఉంటానని, ఎప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గర ఉంటానని, మీకు పూర్తిగా అందుబాటులో ఉంటానని, రోడ్డు కానీ డ్రైనేజ్ హౌస్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తారని నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ప్రతిరోజు కూడా వాటిలో ఎక్కడ చోట మీకు కనిపిస్తూ ఉంటానని చెప్పేసి మాట ఇస్తూ రానున్న రోజుల్లో మీకు కష్టాల్లో కూడా నేను ఉంటానని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సోమవారం 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్ఞానాపురం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, దక్షిణ వైసీపీ సీనియర్ నాయకులు ద్రోణరాజ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేదలకు అతిథులు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కోలా గురువులు, శ్రీనివాస్, కోడిగుడ్ల శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన్నుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పాలనకు ఇప్పటికీ ప్రజలు జేజేలు పలకడం సంతోషం అన్నారు. తక్కువ శాతం ఓట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజల తరఫున పోరాడేందుకు వైఎస్ఆర్ జయంతి నాందిగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఓకే సార్.
రాజశేఖర రెడ్డి గారు మరి 75 సంవత్సరాలు ఆయన పుట్టి, మరి ఆయన చనిపోయి ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో ఆయన ఒక 110 అంటే 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన పరిపాలన మీ అందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. మరి మీ పిల్లలు చదివించండి, దానికి అయ్యే ఖర్చు నేను పెడతాననే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో చేశారు. ఆరోగ్యశ్రీ మీకు ఎంత ఆపరేషన్ అయినా, గుండె ఆపరేషన్ అయినా, ఏ ఆపరేషన్ కనుక దానికి అయ్యే ఖర్చు నేను పెడతానని రాజశేఖర రెడ్డి గారు ఒక అభయస్తంగా ఇచ్చి మన పిల్లల చదువే కాకుండా మన ఆరోగ్య విషయంలో కూడా ఏ విధంగా చేసి ప్రజల్లో అనేక మెమోకలు పొంది మన్నలు పొంది రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అయినా ఈ రోజుకి మర్చిపోకుండా ఆయన పుట్టినరోజు 41వ వార్డులో శ్రీధర్ పూర్ణిమ వాళ్ళు కార్పొరేటర్గా పిలిచి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేయడం, మరి అలాంటి పరిపాలన మళ్ళీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ చూశారు. మరి మన ఇంటి దగ్గరికే అమ్మఒడి అనే పథకం పెట్టి పిల్లలు చదివించండి, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ఒకవైపు, అలాగే అనేక రకమైన పోర్ట్లు అయితేనేమి, ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, మరి ఆరోగ్యశ్రీ అయితే ఎంత ఖర్చు అయినా ₹10 నుండి ఎంత ఖర్చు అయినా నేనే భరిస్తానని చెప్పేసి మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పరిపాలన 5 ఏళ్ళ పరిపాలన చూసాం. మరి మన ఇంటికే సచివాలయం, మన ఇంటికే వాలంటీర్, మన ఇంటికే అన్ని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ కరప్షన్ లేకుండా అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు కరెక్ట్గా పెన్షన్ అందే విధంగా చేయాలని, మంచి పేరు ప్రతిష్ఠ సంపాదించాలని మా అందరం ఆశిస్తున్నాం. ఆ పరిపాలన లేకపోతే మళ్ళీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగా పరిస్థితి మళ్ళీ వస్తుందని చెప్పేసి ఎన్ని పార్టీలు కలిసినా మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సురక్షమైన పరిపాలన మీ అందరూ చూసి అలాంటి పరిపాలన మళ్ళీ దానికే ఆశపడతారు. మరి వీళ్ళు సూపర్ సిక్స్లు ఇవన్నీ ఎక్కడిస్తారో అనేది చూద్దాం. ఒక 6 నెలలు చూసిన తర్వాత మన జగన్బాబు బాగున్నాడా, మా చంద్రబాబు బాగున్నాడా అనేది మీరే తెలుసుకొని చెప్తారని. మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భం అంటే అదొక పండుగ వాతావరణం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు 3 నెలలు ఆయన పరిపాలించిన మొత్తం చిరస్థాయిగా అందరి హృదయాల్లో ఆయన ఉండిపోయే విధంగా ఒక ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ అన్నీ కూడా మనకి ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. అందుకనే ప్రజలు ఆయన పరిపాలించింది 5 ఏళ్ళైనా, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు అయినా సరే రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోరు. అదేవిధంగా ఈరోజు ఆయన బాటలో ఆయన తనయుడు మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో ఆటుపోట్లు చూసి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం ఓడిపోతే చాలామంది అంటున్నారు ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటి అని. కానీ మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినా సరే ఆయన ఎక్కడా కూడా వెనుదిరక్కుండా ఇచ్చిన మాట నేను తప్పకూడదని చెప్పి ఢిల్లీని సైతం ఆయన ధిక్కరించి సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళని కూడా ఆయన్ని ఖాతరు చేయకుండా ఈరోజు ఆయన ముందుకు వచ్చారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అనేక చోట కాల్చడం అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటివేవి చేయకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక సోదరభావంతో అందరూ కలిసిమెలిసిగా వెళ్ళే విధంగా ఉంటే అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మనం 2029కి గవర్నమెంట్ వచ్చే విధంగా అన్నీ కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్ఞానాపురంలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో పథకాలు ఇచ్చారు. అయినా ఆయన కేవలం 40% ఓట్లు ఆయనకు వచ్చాయంటే ఇంకొక 5% 6%లోనే ఆయన మైనస్ అయిపోయారు. ఆయన ఓట్లు ఆయనకు వచ్చాయి. కాకపోతే ఓ 5 ఈయన మన చంద్రబాబు నాయుడు గారు ఏవో సిలిండర్స్ ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పారు బట్టికి ఈరోజు ఆయన దీంట్లోకి వచ్చారు. మరి చూద్దాం, 6 నెలల వరకు మేము కూడా ఏమనుకుంటా ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేశారు బట్టికి మేము కూడా వాళ్ళని ఏమనం.
వచ్చాక మళ్ళీ 6 నెలల తర్వాత వీళ్ళు ఏం చేస్తారని తెలుసుకొని అప్పుడు మళ్ళీ మేము ఏం చేయాలి నెక్స్ట్ అనేది మేము తెలుసుకుంటాం. కాబట్టి ప్రజలందరూ ఏం ఆధారపడకండి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దగ్గర రండి, నేను చేస్తాను. 100% మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఘనంగా నిర్వహించారు. ముందుగా 29వ వార్డు పరిధి జగదంబ జంక్షన్ వద్ద పీతలవాసు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర వైసీపీ అధికారి ప్రతినిధి కొండా రాజుతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం 30వ వార్డు తాడివీధిలో కార్పొరేటర్ కొండమ్మ సత్యనారాయణ, 39వ వార్డులో లక్ష్మీ టాకీస్ వైసీపీ సీనియర్ నాయకులు కొల్లి సింహాచలం, 35వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు అలుపుల కనకరెడ్డి, 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు వాసుపల్లి హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు వైఎస్ఆర్ అని చెప్పి అన్నారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజన్న ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. రాజకీయంలో గెలుపోవడం సహజమైనప్పటికీ ప్రజలకే తెలియని ఓటమి ఎదురు చూశామని అన్నారు. వైఎస్ఆర్ జయంతిలో మళ్లీ ప్రజల ముందుకు రావడం జరిగిందని, పేదల పక్షాన నిలబడే వైఎస్ఆర్ పార్టీ ఇకపై ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వైసీపీ శ్రేణులు ముంగి శ్రీనివాస్, ముజీబ్ ఖాన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 75వ జయంతి పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ ఒక మహానేత. ఈరోజు వారికి జగదాంబ జంక్షన్లో మా పీతల వాసు గారు అధ్యక్షతన, బాపు ఆనంద గారు అధ్యక్షన, రమేష్ గారు వారి అధ్యక్షతన ఈరోజు ఫలాభిషేకంతో అత్యంత వైభవంగా ఈ యొక్క వేడుకలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలోనేమో శ్రీ కొండా రాజీవ్ గారు, మా రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు శ్రీ ముగి శ్రీనివాస్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా వచ్చేస్తున్నారు. మన ముజీబ్ ఖాన్ గారు, బాబులు శ్రీను గారు, రాకీ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఉన్నారు. మరవలేని మహానాయకుడు. వారు లేకపోయినా కానీ వారి విద్య ఈరోజు ఈ రాష్ట్రానికే కాకుండా ఈ ప్రపంచ దేశాల్లో ఒక మల్టీనేషనల్ కంపెనీస్కి వారు ఆ రోజు అందించిన చదువు, ఆ విద్యార్థులు ఈరోజు CEOsగా, ఒక ఎంప్లాయ్ అయితే సరిపోతుందని అనుకునే వాళ్ళు ఈరోజు ఎంప్లాయర్స్గా ఈరోజు నిల్చున్నారంటే ఈ సరైన ఎగ్జాంపుల్ ఫర్ అదర్ పీపుల్ టు ఫాలో హిస్ పాత్ అన్నమాట. అతని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి ప్రోగ్రామ్స్ అని చెప్పి చెప్తారన్నమాట. ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రోగ్రాం పెట్టారంటే అది లాంగ్వేజింగ్ ప్రోగ్రామ్స్. 5 ఏళ్ళే పనిచేస్తాయి, కానీ తరతరాలుగా నిలిచిపోయిన ప్రోగ్రామ్స్ ఏవైనా ఉన్నాయంటే అది ఆరోగ్యశ్రీ. ఈరోజు ఆరోగ్యశ్రీ మీద భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా విశ్లేషించి ఆ యొక్క ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. 108 అలాగనే ఫీజు రియంబర్స్మెంట్ పథకం, రైతన్నకి పథకాలు, ఇవన్నీ కూడా అలాంటి మహనీయుడు ఈరోజు నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఇందాక మా కొండా రాజీవ్ గారు చెప్పినట్లుగా మళ్ళీ కొత్తగా రిజర్వనేట్ అవుతాం. ఈరోజే దానికి నాంది పలుకుతా ఉన్నాం. మా ఓటమి నుంచి ఈరోజే పైకి వచ్చాం, వీధుల్లోకి వచ్చాం. సిగ్గుతో మేము తలదించుకున్నాం, కష్టపడ్డాం, కానీ ఏంటి ఫలితాలని చెప్పేసి మాకే అంతు చిక్కట్లేదు. మాకే కాదు, ప్రజలకే కూడా అంతు చిక్కట్లేదు, విశ్లేషకులకి కూడా అంతు చిక్కటం లేదు. భారతదేశంలోనేమో అన్ని రాష్ట్రాలు కూడా మా వైపు చూస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైపు చూస్తుంది ఈ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి ఎన్నో కలలు కన్నాం. కానీ అవన్నీ ఏమయ్యాయో మాకే అర్థం కావట్లేదు. ఈ నెల 24, 25 తేదీల్లో వాల్తేరు డివిజన్లో ఉన్న 84 నియోజకవర్గాలకు
అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్సి సాహు, జోనల్ అధ్యక్షులు జె సంపత్ కుమార్ తెలిపారు. సోమవారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 84 నియోజకవర్గాల్లో డైరెక్టర్లను నియమించేందుకు బ్యాంక్ ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు. గత 30 ఏళ్లుగా అర్బన్ బ్యాంకు కబంధ హస్తాల్లో ఉండిపోయిందని, షేర్ హోల్డర్స్ కు రావాల్సిన రాయితీలను వారికి ఇవ్వకుండా అన్యాయం చేస్తూ బ్యాంకులో ఉన్న సొమ్మును పక్కదారి పట్టించారని మండిపడ్డారు. అర్బన్ బ్యాంకును రక్షించే క్రమంలో ఆర్సి సాహు నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం చేయడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఈస్ట్ కోస్ట్ శ్రామిక కాంగ్రెస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే షేర్ హోల్డర్స్ పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. उनका जो इंटरेस्ट का पैसा 2014 से आज तक वो पैसा भी मिला नहीं, वो भी 100 करोड़ रुपया है. तो इस सारे मिलाने से करीब 300 करोड़ घोटाला अर्बन बैंक में हुआ है. अभी सारे एम्प्लॉई जो डायरेक्टर है अभी भी इसमें 2 आदमी को छोड़ के सारे रिटायर्ड एम्प्लॉई है. जबकि आपका बाईलॉ बोलता है कोई भी रिटायर्ड एम्प्लॉई डायरेक्टर बन के रह नहीं पाएगा. जिस दिन रिटायर्ड होगा उसी दिन उसका डायरेक्टर पोस्ट खत्म हो जाएगा. लेकिन आज का डेट में 2015 से आज का डेट में 2 आदमी आउट ऑफ 21 2 आदमी नौकरी कर रहा है, 19 आदमी रिटायर्ड पर्सन है जो कि ये बाईलॉ वायलेट कर रहा है. बाईलॉ में है रिटायर्ड पर्सन डायरेक्टर नहीं रह पाएगा, ये मनमर्जी चलाता है. कलकत्ता में बैंक है, यहाँ से पैसा जाता है, पैसा कहाँ रहता है, कितना आप लोग का बैंक में है, कितना बाहर में है, कितना इंटरेस्ट हमको मिलता है, कोई भी शेयर होल्डर को मालूम नहीं. అర్బన్ బ్యాంకులో జరుగుతున్న అవకతవకలను వెలికి తీసే క్రమంలో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24, 25వ తారీఖున అర్బన్ బ్యాంకులో ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఈ వాల్టేజ్ డివిజన్లో 84 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 84 కాన్స్టిట్యున్సీలకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి డైరెక్టర్స్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి బ్యాంక్ నిర్ణయించడం జరిగింది. ఈ రోజున బ్యాంకు గత 30 సంవత్సరాల నుండి కబంధ హస్తాలతో ఉండి చాలా ఎంప్లాయీస్కి షేర్ హోల్డర్కి అన్యాయం చేస్తూ షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీకి ఇవ్వాల్సిన ఏవైతే వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఉన్నాయో అవి ఇవ్వకుండా ఏదైతే బ్యాంకులో ఉన్న డబ్బుల్ని అక్రమంగా వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఎంప్లాయీకి ఏది రానియకుండా చేయటం జరిగింది. దీనికోసం సుదీర్ఘంగా పోరాటం చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఆర్సి సాహు గారి నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం చేయటం జరిగింది. మేము మా డబ్బులు ఏవైతే బ్యాంకులో 100 కోట్ల రూపాయలు ఏదైతే డివిడెండ్ ఇవ్వాలో ఆ డివిడెండ్ని మేము ప్రశ్నించడం జరిగింది. చాలా ఉద్యమాలు చేశాం, చాలా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేశాం. మా షేర్ హోల్డర్స్కి 2015 నుండి రావాల్సిన ఏదైతే డివిడెండ్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని మాకు ఇవ్వాలి, మా ఎంప్లాయీస్కి ఇవ్వాలని ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాలకు ఫలితంగా చాలా విషయాలు ఆ రోజున డైరెక్టర్స్ మాకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది, ప్రెస్ మీట్ చేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బులు మా దగ్గర లేవు, జనరల్ బాడీ జరగాలి, జనరల్ బాడీ జరిగితేనే తప్పనిసరిగా డబ్బులు ఇస్తామని ఆ రోజున ప్రెస్ మీట్ చేసి మాకు కౌంటర్ చేయడం జరిగింది. కానీ మేము ఎక్కడా ఉద్యమాలని ఆపలేదు. మా అన్యాయాలు ఎట్టి పరిస్థితుల్లో సహించమనే ఒక ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ షేర్ హోల్డర్స్ అందరం కలిపి ఉద్యమం చేశాం. దాని ఫలితంగా 100 కోట్ల రూపాయలని ఈ రోజున మా ఎంప్లాయీస్కి ఈ రోజున ప్రతి షేర్ హోల్డర్కి 5,000 దగ్గర నుండి 14,000 రూపాయల వరకు ఈ రోజున ప్రతి ఎంప్లాయీకి చేయటంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ చాలా కష్టపడి పనిచేసిందని మాత్రం సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆల్ ఇండియా గ్రాంట్స్ కౌన్సిల్ జోనల్ ప్రెసిడెంట్ ఎండి జియాన్ మాట్లాడుతూ అర్బన్ బ్యాంకులో కోట్ల రూపాయల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. ఆర్సి సాహు నాయకత్వంలో శ్రామిక కాంగ్రెస్ యూనియన్ అభివృద్ధి చెందుతుందని, ఆ నమ్మకంతోనే తాను యూనియన్లో చేరానని చెప్పారు. ఈ సమావేశంలో శ్రామిక కాంగ్రెస్ యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ మౌళేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని నరసింగరావు, వర్కింగ్ కమిటీ మెంబర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ అర్బన్ బ్యాంక్ టైంలోని ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యానంటే దేనికోసం అంటే అర్బన్ బ్యాంకులోని కంప్లీట్గా కరప్షన్ అయింది. నేను క్లియర్గా చెప్తున్నాను, కరప్షన్ అయింది కనుక 100 crores 1000 crores మీద అయింది. బట్ ఆ శ్రామిక్ యూనియన్ వాళ్ళు కనీసం ఈ విషయంలోని
మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తున్నారు. నేను ప్రతి ఎంప్లాయీకి అదే నేను చెప్తున్నాను, ప్రతి ఎంప్లాయీ ఎవడైనా శ్రామిక్ యూనియన్లు ఉన్నాయండి, లేకపోతే మామూలు నార్మల్ ఎంప్లాయీ ఉన్నాయండి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయండి, అందరూ కలిసి ఇవాళ అర్బన్ బ్యాంక్ ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ గెలిపిస్తారని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆ కరప్షన్ ఆపాలంటే శ్రామిక్ కాంగ్రెస్ని గెలిపించాలి. అర్బన్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ విశాఖపట్నం డివిజన్ C&W బ్రాంచ్ కోడ్ డిపోలో సోమవారం ఉదయం డెలిగేట్స్గా ఎస్వి రమణ, కె శ్రీనివాసరావు, ప్రి వంశీకృష్ణ అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఆఫీస్ బేరర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అపోజిషన్ యూనియన్ అక్రమాలు, స్కాములు చేసి షేర్ హోల్డర్లను నిట్టనిలువుగా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే, 10 సంవత్సరాల తర్వాత ఈ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ జరుగుతుంది. ఇందులో తాలూకా లోపాలన్నీ కూడా షేర్ హోల్డర్స్గా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ షేర్ హోల్డర్స్ తాలూకా సొమ్ముని ఎలాగా దుర్వినియోగం చేశారు అనేది ప్రతి షేర్ హోల్డర్కి తెలియజేస్తున్నాం. మరి ఈ రాబోయే ఎలక్షన్లో శ్రామిక్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ మరి షేర్ హోల్డర్ తాలూకా సొమ్ముని బ్యాంక్ని కాపాడుతూ మరి రాబోయే అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో మెజార్టీతో గెలిపించినట్టయితే మీ అందరికీ కూడా షేర్ హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి లాభం చేకూరుస్తుంది శ్రామిక్ కాంగ్రెస్ అనేసి మనం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి దిక్కుల నామినేషన్లు అభ్యర్థుల్ని ఇప్పుడు ప్రజెంట్ కోచింగ్ కాంప్లెక్స్లో వేయడం జరిగింది. తర్వాత RYD, CSL, OEC ఇవన్నీ కూడా అంచెలంచెలుగా వెళ్ళి నామినేషన్లు వేయడం జరుగుతుంది. NFIR వర్కింగ్ కమిటీ మెంబర్ RM పాత్రో మాట్లాడుతూ శ్రామిక కాంగ్రెస్ పోరాట ఫలితంగా పేరుకుపోతున్న డివిజన్ గత కొన్ని సంవత్సరాలుగా బకాయి పడిన డివిడెండ్లను కార్మికులకు ఇప్పించడం జరిగిందన్నారు. ఈ ఎలక్షన్లో శ్రామిక కాంగ్రెస్ అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించినట్లయితే డివిజన్లతో పాటు పిల్లల చదువుకు, ఆడపిల్లల వివాహాలకు కూడా ఈ బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జె ఈశ్వరరావు, సీనియర్ ఆఫీస్ బేరర్స్ RGV మహేష్, పి రమణ, పి రవి, జోగారావు, నోకయ్య, యూత్ కమిటీ సభ్యులు తాతారావు, అప్పలనాయుడు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని డెలిగేట్స్ కు మద్దతుగా నినాదాలు చేశారు. నా పేరు RM పాత్రో, నేను NFIR వర్కింగ్ కమిటీ మెంబర్, న్యూఢిల్లీ. మా నాయకులు శ్రీ RC సాహు గారి నాయకత్వంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఏదైతే నడుస్తుందో, ఈ రైల్వేలో ఏషియాలో అతిపెద్ద బ్యాంక్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్, మరి రైల్వే అర్బన్ బ్యాంకు. మరి అలాంటి అర్బన్ బ్యాంకు కొన్ని సంవత్సరాల పాటు వేరే యూనియన్లోని ఉండటం జరిగింది. ఇది గత 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎలక్షన్స్. కానీ మరి అందులో ఉన్న కుంభకోణాల వల్ల వాళ్ళే ఒక 15 సంవత్సరాలు ఎలక్షన్స్ లేకుండా పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి ఈ నాయకత్వంలో RC సాహు గారి నాయకత్వంలో ఏం చేశారంటే షేర్ హోల్డర్స్కి ఏవైతే డివిడెండ్స్ రావాలో సుమారు 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ కుంభకోణాన్ని వెలికితీసి అది CBI ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. అధికారులకి, రైల్వే బోర్డుకి, GM గారికి, అందరి అధికారులకి RC సాహు గారు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన దాని మీద CBI ఏమొచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి మా RC సాహు గారి నాయకత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ ఇది. ఖచ్చితంగా శ్రామిక్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే 8 మంది మా క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్లో 8 మంది అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఓవరాల్గా 84 సీట్లు ఈస్ట్ కోస్ట్ వాల్టెడ్ డివిజన్లో ఉండటం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా అందరు అభ్యర్థులు కూడా ఈ రోజు మంచి రోజు అనే నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.